వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నగర ఇన్ఛార్జి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ప్రజలు వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలతో కలిసి మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం నుంచి మినీ బైపాస్ రోడ్డు మీదుగా భారీ ర్యాలీతో మిలీనియం సబ్స్టేషన్ దగ్గరకు వెళ్లి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఇంజనీరుకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పిలిపించి వెంటనే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం చూస్తే చంద్రబాబు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. ఈ ప్రజా ఆగ్రహం చూసి వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, తగ్గించకపోతే రాబోయే కాలంలో ప్రజలు చంద్రబాబుకు షాక్ ఇస్తారన్నారు. చంద్రబాబు నాయుడు బడికెళ్లే పిల్లలకు అందరికీ 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేశారని, ఆడబిడ్డలకు ఇస్తా అన్న పథకాలు, సూపర్ సిక్స్ల పేరుతో అందిస్తాన్న సంక్షేమ పథకాలు, హామీలు ఏవీ నెరవేర్చలేదని, 16,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై భారం మోపారని, ఆంధ్రప్రదేశ్లో 1.60 కోట్ల కుటుంబాలు పేదరికంలో ఉంటే వారిపై విద్యుత్ భారం మోపుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర యువజన అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, విజయడేరీ చైర్మన్ రంగారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్బారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం ముగిసిన అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఆయన అభిమానులు చేతులపై ఊరేగించారు. కష్టాలు ఎన్నో చూస్తున్నామే, మీ ద్వారా ప్రభుత్వానికి ఈ వినతి పత్రాన్ని పంపించాలని మిమ్మల్ని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు. అందులో తల్లికి వందనమని, నిరుద్యోగ భృతి అని, 20 లక్షల ఉద్యోగాలని, ఆడబిడ్డ నిధి అని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని, అలా అనేక హామీలు ఇచ్చారు. అందులో భాగంగా పవర్ ఛార్జెస్ గురించి అయితే ఇప్పుడున్న ఛార్జెస్ నేను తగ్గిస్తానని స్పష్టంగా ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు. కానీ ఈరోజు ఏమైంది? 15,000 కోట్ల రూపాయలని ప్రజల నెత్తిన రుద్దడానికి ట్రూఅప్ ఛార్జెస్ పేరుతో ఈ నవంబర్ నెల నుంచి 6,000 కోట్లు, డిసెంబర్ నెల నుంచి మరో 9,000 కోట్లని ఆయన ట్రూఅప్ ఛార్జెస్ కింద వేయడానికి ఆయన ముందుకు తీసుకొని వచ్చారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఒకరిద్దరని కాదు, సామాన్యుడి నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఇంచుమించుగా ప్రతి ఇంట్లో కూడా డబుల్ కరెంటు ఛార్జెస్ అయ్యే అవకాశం ఉంది. అలానే స్మార్ట్ మీటర్స్ కూడా పెడతా ఉన్నారు. స్మార్ట్ మీటర్స్ పెట్టి ఆ తర్వాత ప్రీపెయిడ్ తీసుకురావాలని ఆలోచన ఉంది. ప్రీపెయిడ్ తీసుకొచ్చిన తర్వాత అర్ధరాత్రి కనుక ఒక పేదవాడి ఇంట్లో ఆ ఛార్జింగ్ అయిపోతే, కరెంటు కనుక పోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ పిల్లలు కానీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి ఆలోచించాలా. ఈ విధంగా అన్ని వర్గాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాధ పెడతా ఉన్నారు. మరి ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఇన్ని హామీలు ఇచ్చి కేవలం 6 నెలలకే ఒక్కటి కూడా ఆయన అమలు చేయకుండా ప్రజలను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సహించట్లేదు. మీరు ఈరోజు చూశారు, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జనాలు ఈరోజు రావడం కానీ దీనికి సంబంధించి మద్దతు తెలపడం కూడా జరుగుతూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించి ఆయన ఏమైతే చెప్పారో, చెప్పని గురించి అడగట్లేదు, ఆయన ఏవైతే చెప్పారో వాటన్నింటినీ అమలు చేయమని ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆలోచించండి, ప్రజల మధ్యకు రండి. మీరు ఎక్కడో కూర్చుంటే మీకు అర్థం కాదు. ప్రజల్లో ఉన్నటువంటి బాధను మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గం కూడా బాధపడే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. ఒక పక్క రైతులు కానీ, పేద ప్రజలు కానీ, అన్ని వర్గాలు, ఉద్యోగస్తులు కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ కూడా కష్టపడే పరిస్థితి ఈరోజు ఉంది. ముఖ్యంగా ఈరోజు విద్యుత్ ఛార్జీల పెంపుపై పెంచిన 15,450 కోట్ల రూపాయలు భారం ప్రజల మీద పడబోతూ ఉంది. దాంట్లో ఇప్పటికే 6,000 కోట్లు వసూలు చేయడం జరిగింది. రేపు జనవరి తర్వాత మిగిలిన 9,000 కోట్లు కూడా వసూలు చేయబోతూ ఉన్నారు. అంతేకాకుండా
గతంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగేది, అది కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు. వీటన్నిటి మీద కూడా మేము ధర్నా నిర్వహించి సంబంధిత అధికారులకు ఆ వినతి పత్రం ఇవ్వబోతూ ఉన్నాం. గతంలో అనేక విధాలుగా పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు. ఈరోజు ఒక్క విషయంలో కూడా పేద ప్రజల్ని ఆదుకునే పరిస్థితి కనపడటం లేదు. ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. దానికి నిరసనగా ఈరోజు విద్యుత్ దీని మీద నిరసన తెలియజేస్తూ ఉన్నాం.